నాయకుడు అంటే ఎలా ఉండాలి? కష్టాల్లో అండగా ఉండాలి, కష్ట సుఖాల్లో వెన్నంటి నిలవాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు ఇప్పుడు కనీసం కనుచూపు మీరులో కనిపించని నేటి సమాజంలో ఓ అరుదైన నాయకుడు పుట్టుకొచ్చాడు. నేనున్నా అంటూ చావుకైనా పక్కన కూర్చోవడానికైనా లేదా వెంట నడవడానికైనా అర్ధరాత్రి అయినా సరే నేను ఉన్నా అంటూ నిలిచే నాయకుడు ఇప్పుడు తయారయ్యాడు. సాధారణంగా ఏదైనా ఒక ఇంట్లో శుభకార్యం జరిగితే అందరూ వెళ్ళడం పరిపాటి. కానీ అదే ఇంట్లో ఎవరైనా స్వర్గస్థులైతే ఆ ఇంటి కనుచూపులో మన అనేవాళ్ళు తప్ప మిగతా వారు ఎవరూ కనిపించరు. కానీ ఇక్కడ మాత్రం అందుకు సీన్ కాస్త రివర్స్. అందరికీ అన్నగా అందరిలో ఒకటిగా ఉంటున్న నంద్యాల బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు రూటే సపరేటు అని నిరూపించారు. అనడమే కాదు, తానేంటో తాను నాయకుడిని కాదు, కేవలం ప్రజాసేవకుడిని అనే మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించారు అభిరుచి మధు. మరి ఇటీవల జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో విజయవంతంగా నిర్వహించి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అభిరుచి మధు మరో వినూత్న కార్యక్రమంలో పాల్గొని అసలు నాయకుడంటే ఇలా కూడా ఉంటారా అని ప్రజలు నోరులెట్ట విధంగా చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో స్వయంగా పాలు పంచుకొని ఓ కుటుంబ సభ్యుల్లాగా, కుటుంబ పెద్దలాగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఇప్పుడు అందరి నోట చర్చానీయాంశమైంది. అదే నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడ్ మండలం ఎస్ కొలూరు గ్రామానికి చెందినటువంటి బీజేపీ సీనియర్ నేత హనుమంత్ రెడ్డి ఆకస్మిక మృతి చెందారు. గుండెపోటుతో హనుమంత్ రెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిరుచి మధు గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చడమే కాకుండా హనుమంత్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యేంత వరకు ఆ కుటుంబంతో కలిసి ముందుకు సాగారు. గ్రామంలో హనుమంత్ రెడ్డి పార్థివ దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లేంత వరకు కూడా నంద్యాల బీజేపీ కన్వీనర్ అభిరుచి మధు రాజకీయాలనే విషయాన్ని పక్కన పెట్టి తాను కూడా ఓ కుటుంబ సభ్యుడే అనే విధంగా ఆ కుటుంబంలో కలిసిపోయి దివంగత హనుమంత్ రెడ్డి పార్థివ దేహాన్ని తన భుజ స్కంధాలపై మోశారు. అంటే తాను రాజకీయ నాయకుడు కాదని కేవలం ప్రజాసేవకుడే అన్న విషయాన్ని కూడా ఈ యొక్క సంఘటన ద్వారా అభిరుచి మధు ప్రజలకు తెలియజెప్పారు. అంటే నాయకుడు అంటే రావడం, పరామర్శలు చేసి వెళ్ళిపోవడం సర్వసాధారణంగా చూస్తాం. ఆ తర్వాత తిరిగి చూసే నాయకుడు ఉండడు. కానీ అభిరుచి మధు రూటే సపరేటు. ఎప్పటికీ చెప్తుంటారు తాను సేవకుడిని అన్న, తాను రాజకీయ నాయకుడిని కాదు అంటారు. ఇప్పుడు నిజంగానే అదే మాట చేతుల్లో చూపించి బీజేపీ సీనియర్ నేత హనుమంత్ రెడ్డి అంత్యక్రియల్లో స్వయంగా తన భుజ స్కంధాలపై హనుమంత్ రెడ్డి పార్థివ దేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబానికి తాను వెన్నంటి ఉన్నానని తన భుజాన్ని పెట్టి అండగా నిలిచారు అభిరుచి మధు. నాయకుడంటే ఇలా ఉండాలి, నాయకుడంటే ప్రజాసేవకుడే ఉండాలి, దానికి అభిరుచి మధు ఉదాహరణ అంటున్నారు బీజేపీ నాయకులు, ఎస్ కొలూరు గ్రామ ప్రజలు, నంద్యాల నియోజక ప్రజలు సైతం. నిజమే కదా, ఇంతవరకు మనం అన్ని రకాల రాజకీయ నాయకులు చూసాం. కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు వెంట ఎవరారో, కనీసం అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పలకరించేవారు తక్కువ. కానీ చనిపోయినప్పుడు అందరూ వస్తారు. ఎందుకంటే చనిపోయిన పార్థివ దేహం సహాయం కోరదు, ఆర్థిక సహాయం అంతకంటే కోరదు. కానీ ఇక్కడ మాత్రం అభిరుచి మధు తన వెన్నంటి ఉన్నటువంటి హనుమంత్ రెడ్డి అనే బీజేపీ సీనియర్ నాయకునికి తగిన గౌరవాన్ని ఇచ్చి స్వయంగా భుజ స్కంధాలపై మోసి ఓ భుజాన్ని పెట్టి శ్మశాన వాటికకు తీసుకెళ్ళడం అంటే చాలా అరుదైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం. అందుకే ఇలాంటి నేత, ఇలాంటి నాయకుడు, ఇలాంటి సేవకుడు ఇప్పుడు ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. Nah,